Yeah, welcome to 24 Technologies. Today's topic is EIGRP Lab. ఓకే ప్రీవియస్ సెషన్లో మనం EIGRP థియరిటికల్గా ఎలా ఉంటుంది అని చెప్పేసి చూసాము. హైబ్రిడ్ రౌటింగ్ ప్రోటోకాల్ అది. అండ్ ఈ హైబ్రిడ్ రౌటింగ్ ప్రోటోకాల్ EIGRP సిస్కో ప్రొపరేటరీ ఏదైతే ఉందో దాన్ని మనము విత్ కమాండ్స్ ల్యాబ్లో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకే, ఫర్ దట్ మనం ఏం చేయాలి, మన ప్యాకెట్ ట్రేసర్ యూజ్ చేయాలి. అండ్ ఇక్కడ ప్రీవియస్గా నేను నెట్వర్క్స్ ఆల్రెడీ తీసుకొని ఉన్నాను, ఐపీ అడ్రసెస్. మీరు చేయాలి, స్క్రాచ్ నుండి చేయాలి అనుకుంటే ప్రీవియస్ సెషన్స్లో చూడండి, అక్కడ ఐపీ అడ్రసెస్ అసైన్ చేయడం ఎలా అని చెప్పేసి మీకు తెలుస్తుంది. బట్ ఇక్కడ ఏ నెట్వర్క్ తీసుకున్నాము అని చెప్పేసి ఒకసారి చూద్దాం. 1 నెట్వర్క్ అండ్ హియర్ 2 నెట్వర్క్ అండ్ ఐ గెస్ దిస్ ఈస్ 3 నెట్వర్క్. యా, ఎస్, 1 అండ్ 3 ఈ నెట్వర్క్లో. అండ్ ఈ రెండు ఏవైతే ఉన్నాయి ఇంటర్ఫేసెస్, రౌటర్ 1 రౌటర్ 2కు ఇంటర్ఫేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏ నెట్వర్క్లో వేసామో చూద్దాం. ఏది సీరియల్ 1010 సీరియల్ 010 వేర్ ఇట్ ఇస్ 100 నెట్వర్క్. అండ్ ఈ సైడ్ కూడా 100 అండ్ ఇంకొకటి 200. ఈ రెండు ఇంటర్ఫేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని 200 నెట్వర్క్లో వేయడం జరిగింది. అండ్ ఇప్పుడు మనము యాజ్ యూజువల్గా మనం ఏం చేయాలి, అండ్ స్టార్టింగ్ నుండి చేస్తున్నా, దట్ ఈస్ వై అండ్ ఓకే. అండ్ హియర్ ఇప్పుడు నేను ఈఐజిఆర్పి దీంట్లో కాన్ఫిగర్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేయాలి, కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. కాన్ఫిగ్ టెర్మినల్, ఓకే, ఆ టెర్మినల్ గ్లోబల్ కాన్ఫిగరేషన్ మోడ్లోకి ఎంటర్ అయ్యాను. అండ్ ఐపీ రౌటింగ్, దిస్ ఈస్ మ్యాండేటరీ కమాండ్. ఏ రౌటింగ్ ప్రోటోకాల్ అయినా మీరు ఇచ్చేటప్పుడు కంపల్సరీ హ్యావ్ టు గివ్ ఐపీ రౌటింగ్ కమాండ్. అండ్ వెరీ నెక్స్ట్ కమాండ్ ఈస్ మనం ఏం చేయాలి, దీనికి ఈఐజిఆర్పికి ఒక అటానమస్ నెంబర్ అని చెప్పేసి మనం ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఇప్పుడు ఎన్ని 10 రౌటర్స్ కానీ 2 రౌటర్స్ కానీ 3 రౌటర్స్ కానీ ఎన్ని రౌటర్స్ అన్నా ఉండనివ్వండి, బట్ అటానమస్ నెంబర్ అనేది సేమ్గా ఉంటుంది. లైక్ దాని రేంజ్ ఎంత, 0 to 65,535 అటానమస్ సిస్టమ్ రేంజ్. ఓకే, ఫర్ దట్ రీజన్ నేను ఏం చేస్తున్నాను, రౌటర్ ఈఐజిఆర్పి నేను ఏం చేస్తానంటే ఒక 500 అనే నెంబర్ ఇస్తున్నా. మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, బట్ 500. ఓకే, హియర్ ఆల్సో ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ కాన్ఫిగర్ మోడ్లో అండ్ ఐపీ రౌటింగ్ ట్యాబ్ యూజ్ చేస్తూ ఉండండి, మీకు స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేటివి తగ్గుతాయి. ఓకే, ఐపీ స్పేస్ రౌటింగ్. అండ్ నెక్స్ట్ రౌటర్ ఈఐజిఆర్పి నేను ప్రీవియస్గా ఏమి ఇచ్చాను, 500 అటానమస్ నెంబర్ ఇచ్చాను కాబట్టి సేమ్ అటానమస్ నెంబర్ ఐ హ్యావ్ టు గివ్. అండ్ వాట్ అబౌట్ హియర్ ఆల్సో ఐ నీడ్ టు గివ్ సేమ్ కమాండ్స్, కాన్ఫిగరేషన్ టెర్మినల్ అండ్ ఐపీ రౌటింగ్ అండ్ రౌటర్ ఈఐజిఆర్పి 500. యా, ఓకే, మూడింట్లో నేను ఇచ్చాను. ఇప్పుడు ఇవ్వాల్సినవి ఏవి, నేను నా ఇంటర్ఫేసెస్ ఇక్కడ ఏవైతే రెండు ఇంటర్ఫేసెస్ ఉన్నాయో దిస్ వన్ అండ్ దిస్ వన్, ఈ రెండింటికి సంబంధించిన నెట్వర్క్స్ నేను ఇవ్వాల్సి ఉంటుంది అలాంగ్ విత్ వైల్డ్ కార్డ్ మాస్క్. ఇక్కడ నెట్వర్క్ ఏది, 1.0. దిస్ ఈజ్ మై 1.0 నెట్వర్క్ అండ్ దిస్ ఈజ్ మై 100 నెట్వర్క్. దిస్ ఈజ్ మై 2. ఇక్కడ 100 అండ్ 200 3 నెట్వర్క్స్ ఉన్నాయి. అండ్ వాట్ అబౌట్ హియర్, ఇక్కడ 200 నెట్వర్క్ అండ్ 3 నెట్వర్క్. అవన్నీ నేను ఇవ్వాల్సి ఉంటుంది. నెట్వర్క్ 192.168.1.0 అండ్ వైల్డ్ కార్డ్ మాస్క్ ఏదమ్మా, క్లాస్ సి కదా, ఇది క్లాస్ సికి సబ్నెట్ మాస్క్ 255.255.255.0. వైల్డ్ కార్డ్ మాస్క్ వచ్చినామంటే 0.0.0.255 సబ్నెట్ మాస్క్ క్వైట్ ఆపోజిట్. అండ్ ఇంకొక నెట్వర్క్ ఏది ఉంది, ఎస్ 100. ఆ రెండు నెట్వర్క్స్ నేను ఇచ్చాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా చూద్దాం, ఇక్కడ థర్డ్ రౌటర్లో నెట్వర్క్ 192.168.3.0 0.0.0.255. ఓకే, డన్. ఈ కింద ఈ నెట్వర్క్ 3 నెట్వర్క్ అనేది ఇచ్చాను. అండ్ ఇక్కడ ఏది ఇవ్వాలి, ఇంకొక నెట్వర్క్ ఏది ఉంది, 200 నెట్వర్క్ అనేది కూడా ఉంది. ఎస్, 200 ఇవ్వాలి. 200 డన్. అంటే రౌటర్ 1 రౌటర్ 3 అయిపోయినాయి. ఇక్కడ ఇవి 2 ఇంటర్ఫేసెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 ఇంటర్ఫేసెస్ ఉన్నాయి కాబట్టి నేను 2 నెట్వర్క్స్ ఇచ్చాను. దెన్ వాట్ అబౌట్ హియర్, ఇక్కడ నాకు నెట్వర్క్స్ 3 ఇంటర్ఫేసెస్ కనెక్ట్ అయి ఉన్నాయి. నెట్వర్క్
192.168.2.0 నాకు కింద లోకల్లో ఉన్న నెట్వర్క్ ఇది 2.0 0.0.0.255 అండ్ ఇంకొక నెట్వర్క్ ఏది లెఫ్ట్ సైడ్ మనకు 100 డాట్ నెట్వర్క్ అనేది కూడా ఉంది. ఇది కొట్టిన వెంటనే చూడండి లింక్ అప్ అయిపోతుంది ఇమ్మీడియట్ గా. అండ్ నెక్స్ట్ ఇంకొక నెట్వర్క్ ఏది 200 ఇది కొట్టిన వెంటనే నీకు నైబర్ ఇంకొకటి కూడా అప్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఎవరు సీరియల్ 010 సీరియల్ 111 అని చెప్పేసి ఈ నెట్వర్క్ ఇవేవి అడ్జసెన్సీ. ఓకే, న్యూ అడ్జసెన్సీ అని చెప్పేసి మనకు ఇక్కడ మీరు చూసుకోవాలనుకుంటే యాజ్ యూజువల్ గా మన కమాండ్స్ ఏవి ఒకసారి చూద్దాము. ఎండ్ కొట్టేసి పింగ్ అవుతున్నాయా లేదా, అన్నింటికి ప్రాపర్ గా పింగ్ అవుతున్నాయా లేదా. నాకు ఏది 192.168.1.0. ఎస్, ఆల్వేస్ ఇది పింగ్ అవుతుంది. దిస్ ఈస్ మై లోకల్ నెట్వర్క్. డన్. అండ్ ఓకే, అండ్ ఇంకొక నెట్వర్క్ ఏది 100. ఎస్, ఇట్ ఈస్ ఆల్సో వర్కింగ్ ఫైన్. నాకు ఎక్కడ నుండి ఆ ఇంటర్ఫేస్ కనెక్ట్ అయినా 100.2 నుండి నాకు రిప్లై వస్తుంది. ఓకే, ఇంకొకటి ఏది 200 కూడా ఉంది. ఎస్, 200 ఆల్సో సక్సెస్ రేట్ 100 వచ్చింది. అండ్ ఇంకొకటి 2 డాట్ నెట్వర్క్ ఉంది. ఓకే, డన్, ఇట్ ఈస్ ఆల్సో వర్కింగ్ ఫైన్. అండ్ 3 డాట్ నెట్వర్క్ అన్ని సక్సెస్ రేట్ 100 వచ్చినాయి. అంటే అన్ని ప్యాకెట్స్ మూవ్ అవుతున్నాయి. ఇక్కడ మీకు ఏవైనా ప్యాకెట్స్ కరెక్ట్ గా మూవ్ కావట్లేదు, మీకు సక్సెస్ రేట్ 100 రాలేదు అంటే మీరు ఎక్కడో మిస్టేక్ చేసినట్టు ట్రబుల్ షూట్ చేసుకోండి. ఐపీ అడ్రసెస్ ఓవర్లాప్ కావడం, అంటే ఆల్రెడీ ఒక దగ్గర యూజ్ చేసిన ఐపీ అడ్రస్ ఇంకొక దగ్గర యూజ్ చేస్తుంటే అది ఓవర్లాప్ అవుతుంటుంది. కాబట్టి వాటిని కొద్దిగా అబ్జర్వ్ చేసుకోండి. ఓకే, ట్రబుల్ షూట్ చేసుకోండి. అదే ట్రబుల్ షూట్ అంటే, పెద్ద ట్రబుల్ షూట్ అంటే ఏమి ఉండదు ఇక్కడ. మీరు ఐపీ అడ్రస్ కరెక్ట్గా ఇచ్చినారా లేదా, ఇంటర్ఫేసెస్ కరెక్ట్గా ఇచ్చినారా లేదా. ఓకే, అవి మెయిన్ థింగ్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏది మనకు ఇవన్నీ పింగ్ అవుతున్నాయి కదా. అండ్ వెరిఫికేషన్ కమాండ్స్ ఏమున్నాయి. వెరిఫికేషన్ కమాండ్స్ షో ఐపీ రౌట్. ఓకే, షో ఐపీ రౌట్ అని చెప్పేసి ఒక కమాండ్. షో ఐపీ ప్రోటోకాల్స్, ఇవి రెగ్యులర్ గా మనం చూసేటివే. ప్రోటోకాల్స్ మనకు దీనికి సంబంధించిన ఏ ప్రోటోకాల్, ఏ అటానమస్ నెంబర్ అన్ని మనం చూసుకోవచ్చు. అండ్ అన్ని ఇంకా వెరిఫికేషన్ కమాండ్స్ ఏమున్నాయంటే షో ఐపీ నీ నైబర్ ని చూసుకోవాలంటే షో ఐపీ ఏఐజిఆర్పి నీ నైబర్ చూసుకుంటే దీనికి ఎవరు నైబర్, పక్కన ఉన్నవాడు. ఇక్కడ మిడిల్ లో చూసినామంటే మనకి ఇద్దరు నైబర్స్ ఉన్నారు కాబట్టి ఇద్దరు నైబర్స్ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. ఎగ్జిట్ షో ఐపీ ఈఐజిఆర్పి నైబర్స్. ఓకే, నాకు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరు వచ్చింది. ఇంకా ఏమున్నాయి వెరిఫికేషన్ కమాండ్, ఇంకొకటి కమాండ్ ఉంటుంది. ఇదేది టోపోలజీ. ఈ టోపోలజీ గురించి వెరిఫై చేసుకోవడానికి షో ఐపీ ఈఐజిఆర్పి టోపోలజీ. ఓకే, ఈ టోపాలజీ చూసినామంటే మొత్తము దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎఫ్డీస్ అండ్ ఏడీస్, ఏడి, ఇవన్నీ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకోటి కూడా డేటాబేస్ చూడొచ్చు. షో ఐపీ ఏఐజిఆర్పి డేటాబేస్. ఓకే సార్, ఈ కమాండ్ లేదనుకుంటాను. లెట్ మీ చెక్, లెట్ మీ ట్రై వన్స్ అగైన్. షో ఐపీ, నో, ఇది లేదు. ఓకే, ఇది మన ఈఐజిఆర్పి ల్యాబ్. ఓకే, మనకు ఎక్కువ యూజ్ చేసేది ఓఎస్పిఎఫ్ అండ్ ఈఐజిఆర్పి మనం యూజ్ చేస్తాము. కాబట్టి ఒకసారి ప్రాపర్ గా ప్రాక్టీస్, 1 టైం ప్రాక్టీస్ చేస్తే అది వర్కౌట్ కాదు. మీరు అట్లీస్ట్ 2 or 3 టైమ్స్ డిఫరెంట్ ఐపీ అడ్రస్, ఫస్ట్ నేను చెప్పినట్టు ఏవైతే ఐపీ అడ్రస్ ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ తీసుకొని మీరు చేయండి. అండ్ ఓకే, మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఐపీ అడ్రస్ ఏమేమి తీసుకున్నాను, మీకు కూడా ఈజీగా ఉంటుంది. ఇక్కడ 1.2, 192.168.1.2, 1.3, 1.4. ఇక్కడ వచ్చేసి 2.2, 2.3, 2.4, 3.2, 3.3, 3.4. అండ్ ఈ కింద ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో ఇది డిఫాల్ట్ గేట్వే కాబట్టి దీనికి ఏమి ఇచ్చాను 192.168.100. 2.1 ఈ ఇంటర్ఫేస్ కు గీగాకు 3.1. అండ్ ఇక్కడ వచ్చేసి 100.1, 100.2, ఇక్కడ 200.1, 200.2. అది మనం దీనిపైన కర్సర్ పెట్టినప్పుడు కూడా మనకు కనిపిస్తాయి ఐపీ అడ్రస్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సీ ఫ్రమ్ హియర్ లైక్ దిస్. ఓకే, ప్రాక్టీస్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్స్ చేయండి. ఐ విల్ రెక్టిఫై.
అండ్ ఇంకొకటి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. రైట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ బీజీపీ ఉంటుంది. బీజీపీ థియరీ అండ్ దాని ల్యాబ్ నెక్స్ట్ సెషన్‌లో. బీజేపీ గురించి మనం అంత ఇన్ డీప్‌గా ఏం డిస్కస్ చేయము. వై? బికాజ్ బీజేపీ సర్టిఫికేషన్ ఆల్రెడీ సిస్కో వాడు తీసేసినాడు. కాబట్టి బీజేపీ గురించి ఎక్కువ డిస్కస్ చేయము. బట్ దాని గురించి తెలిసి ఉండాలి కాబట్టి దాని గురించి లైట్‌గా డిస్కస్ చేసి దాని గురించి కూడా మనం ప్యాకెట్ ట్రేజర్‌లో ఒకసారి ల్యాబ్ అనేది చేద్దాం. ఓకే. రైట్. థ్యాంక్ యూ.